రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎంతో భేటీ అయ్యారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు వివరించారు అర్చకులు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే శృంగేరి పీఠం వెళ్లి అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్, స్థపలి, వల్లినాయగం, అధికారులు పాల్గొన్నారు. వేములవాడ ఆలయ విస్తరణ కోసం బడ్జెట్లో 50 కోట్లు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందజేశారు వేములవాడ ఆలయ అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎంతో భేటీ అయ్యారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సిందని సీఎంకు వివరించారు అర్చకులు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే శృంగేరి పీఠం వెళ్లి అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్, స్థపలి, వల్లినాయగం, అధికారులు పాల్గొన్నారు. వేములవాడ ఆలయ విస్తరణ కోసం బడ్జెట్లో 50 కోట్లు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందజేశారు వేములవాడ ఆలయ అర్చకులు.